కుర్మన్న గారికి మీ అందరికీ కూడా పేరు పేరున మాదిగదండోర మెట్రో జిల్లా కమిటీ పక్షాన సామాజిక ఉద్యమం అంటలేం. కానీ అంబేద్కర్ విగ్రహాలు కూడా ఎక్కువ పెట్టింది మనమే. కానీ ఈరోజు పక్కన ఉన్నటువంటి మన బాల సోదరుడు కనీసం బాబు జగ్జీవనరావు ఫోటో పెట్టుకోవడానికి ఆయన పేరు ఉచ్చరించడానికి కూడా ఇష్టపడతారు. కాబట్టి మనం ఎప్పుడైనా సరే జై భీమ్ అని అనాలనిపిస్తే పక్కన జై జీవన్ కూడా అనండి. జై భీమ్, జై జగ్జీవన్ అన్ని శ్లోకాలు మనం కూడా మర్చిపోతే గవర్నమెంట్ మీకు మళ్ళీ ఒకసారి వినియోగిస్తూ సరే ఏదేమైనా కూడా 30 సంవత్సరాల పోరాటంలో భూదేవి నగర్ గుడిసెవాసులు అన్నగారు ఏ పిలుపునిచ్చినా మీరు ఎన్ని పనులు కనీసం రోజు లేకున్నా బహిరంగ సభలకు కానీ జిల్లా సభలో కానీ మీరు ఎన్ని పనులు ఉండో పని పక్కకు పెట్టుకొని జాతీయ ఉద్యమంలో మీరు కూడా భాగస్వాములై ఈ 30 సంవత్సరాల మన పోరాటం విజయతీరానికి జరిగి ఇప్పుడే మీరందరూ మాట్లాడినట్టుగా తమ్ముడు శివ మాట్లాడినట్టుగా ఎంతో కష్టపడి పైసా కూలేసుకొని మనం ఒక పల్లెంలో కంచంలో పెట్టుకొని మన పిల్లలకు తినబెట్టిన టైంలో ఈరోజు దళిత ఉద్యమంలో మన అందరి పేరు చెప్పుకొని మీరు దళిత ఉద్యమాన్ని నడిపిస్తున్న నాయకులు అని చెప్పుకొని ఈరోజు వాళ్ళ ముసుకేదో అవసరమైన ముసుకేదో బయట పెట్టడానికి రెంజల్ రాజేష్ కానీ లేకపోతే ఇంకోరు కొంతమంది యాక్చువల్గా మొత్తం మేము మాలలం అని చెప్పేసి ముందుకు వచ్చి వరీకరణ కాకుండా అడ్డుకుంటామని చెప్పేసి పగలపలు పంపుతా ఉన్నారు. మరి నిన్ననే అతర రాజకీయ పార్టీలో ఉన్న అదే పార్టీలో ఉన్నటువంటి మాల ఎమ్మెల్యేలంతా బహిరంగంగా సభలు పెడతా ఉంటే మీరు ఏం చేస్తారు అని మన మాది ఎమ్మెల్యేలను కూడా నన్న తిట్టడం వల్ల నల్గొండలో పెద్ద బహిరంగ సభ లాగా కార్యక్రమం కూడా చేయడం జరిగింది. అది మనం చూసాం. సరే వాళ్ళు ఎన్ని ఎత్తులు వేసినా ఎన్ని పై ఎత్తులు వేసినా అడ్డుకుంటామని ఎన్ని పక్కడాలు చేసినా న్యాయం మన వైపు ఉంది కాబట్టి సమాజం సహకారం మన వైపు ఉంది కాబట్టి కొంచెం లేట్ అయితే కానీ కంపల్సరీ వచ్చి వరకు సాధించుకోవడం పక్క, ఆ పొలాలు మన పిల్లలకు అందించడం పక్క. కానీ వాళ్ళు ప్రభుత్వం మీద ఈ తెలంగాణలో మాదిగల కన్నా మాలలం ఎక్కువనామని చెప్పేసి రోజులు వర్గీకరణ ఉమ్మడి వర్గీకరణ వల్ల పొలాలు మొత్తం ఏకపక్షంగా తిని రాజకీయంగా ఆర్థికంగా ఉద్యోగంగా వాళ్ళు ఎదిగి ఈరోజు రేపు డిసెంబర్ 1వ తారీఖు నాడు పేరేడ్ గ్రౌండ్లో పెద్ద ఎత్తున మాలల యుద్ధవేరి మహాసభ మేము కూడా పెడతాం. వివిధ రాజకీయ పార్టీలో ఉన్నటువంటి మాలలు వివిధ సంఘాల పేరు ఉన్న మాలలందరూ కూడా బయటకు వచ్చి వర్గీకరణ ఆపుతాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వర్గీకరణ చేస్తే మాత్రం ఆయన సీట్లు కూడా దిప్పుతామని చెప్పేసి, ఎందుకంటే వాళ్ళకు కాంగ్రెస్ పార్టీలో జాతీయ స్థాయి అధ్యక్షుడి నుంచి ఈరోజు బట్టి విక్రమార్క కావచ్చు లేకపోతే కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు కానీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో పెద్ద పీట కూర్చోవడం వల్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అవసరమైతే ముఖ్యమంత్రిగా మార్చుతూ వర్గీకరణ చేస్తున్న రూట్లో ముఖ్యమంత్రి గారి మీద వాళ్ళు దబాయించి వాళ్ళ ధనబలం చేత జనబలాన్ని చూపించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ జనబలం అయితే ఉంది. ఆ ఉన్న జనబలాన్ని కూడా వాళ్ళు ప్రభుత్వం మీద బ్లాక్మెయిల్ రాజకీయాలు చేసి మేము వర్గీకరణను అడ్డుకుంటామని చెప్పేసి ప్రకటన చేస్తున్నప్పుడు మనం కూడా మన జనబలం చూపించుకోవడానికి అన్నగారు ఏదైతే కార్యాచరణ ఇస్తున్నాడో ఆ కార్యాచరణలో భాగంగా మాలలు రేపు వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక వనరుల చేత మళ్ళీ మన దగ్గర ఇక్కడ రామచంద్రన్న గారు కూడా చాలా రోజుల నుంచి మన భూదేనారు ఈ గుడిసెల గురించి కూడా ఎన్నో విధాలుగా సహాయ సహకారాలు కూడా ఆయన అందించడం జరిగింది. అన్నను కూడా గుర్తుపెట్టుకొని అలాగే మనం ఎంఆర్పిఎస్ కమిటీ వేసినాం కాబట్టి దానికి కూడా తోడు నీడగా మనం మన పనులను నడిచిపెట్టుకొని మన వాళ్ళ గురించి మన ప్రాంతాల వారి గురించి అలాగే మన దండోర మాదిగ పోరాటానికి కూడా మీరందరూ సహకరించి మీరందరూ ప్రతి ఒక్కరూ ముందరకు వచ్చి ఈ యొక్క నూతన కమిటీని కూడా సక్సెస్ చేస్తారని అందరికీ కోరుకుంటూ అందరికీ జై భీమ్. ఈరోజు పాలపూర్ ప్రజల ఎంఆర్పిఎస్ నూతన కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది.